నమస్తే. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిర్చి వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో మిర్చి ధర సరిగ్గా రావట్లేదు, వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారని గత కొద్ది కాలం నుంచి దీని మీద ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. అంటే నాణ్యమైనటువంటి పంటకు కూడా సరైనటువంటి ధర ఇవ్వట్లేదు. మార్కెట్ యార్డ్ అధికారులు అలాగే వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నిలువున మోసం చేస్తున్నారు అని ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ రైతులు తమ ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల హైదరాబాద్లో ఉండటం వల్ల కుదరల. ఇలాంటి సందర్భంలో ఆయన అకస్మాత్తుగా మార్కెట్ జరుగుతుండగా మార్కెట్ యార్డ్కు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని చూసి ఆయనే షాక్కు గురయ్యారు. ఏంటి ఈ ఎందుకు ఇలా వచ్చింది అది ఇది అని అడిగితే అప్పుడు అసలైన విషయం ఆయన డైరెక్ట్గా చూశారు. రైతులు ఒకటే ఏడుపట, సార్ మేము ఎంతో కష్టపడి తినక రాత్రనక పగలనక ఎండనక వాననక పొలాల్లో పంట వేసి మేము ఈ రకంగా వ్యవసాయం చేస్తుంటే మమ్మల్ని నిలువున మోసం చేస్తున్నారు ఈ వ్యాపారులు అని చెప్పి ఆయన దగ్గర వాపోయారు. ఇలాంటి సందర్భంలో ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చి తాట తీస్తా, ఎందుకనంటే రైతులు మనకి అన్నదాత లేనిదే మన ప్రపంచమే లేదు అని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చి ఎప్పుడైనా సరే ఇలాంటి ఆరోపణ నాకు వినిపిస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మారింది. ఆయన వచ్చిన వెంటనే ఒక్కసారిగా రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. అంటే రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అక్కడ కళ్ళకు కట్టినట్టు స్వయంగా మంత్రే అబ్జర్వ్ చేశారు. ఇలాంటి సందర్భంలో మొత్తం అందరికీ ఆ వేదికగా ప్రతి వ్యాపారస్తుడికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే. ఎందుకనంటే ఆయన కూడా ఒక వ్యవసాయకుడే. ఇలాంటి సందర్భంలో ఈ విధమైనటువంటి చర్యలు ఎవరైనా తీసుకుంటే అంటే నాణ్యమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరైతే వ్యాపారస్తులకి కొమ్ము కాస్తున్నారో అధికారులు కానీ మార్కెట్ యార్డ్ సిబ్బంది కానీ వారిపై కూడా చర్యలు తీసుకుంటా అని చెప్పి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళారట.